అనగాని సత్యప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ శాఖ మార్చిలుగా సేవలు అందిస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం. అనగాని సత్యప్రసాద్ గారు వరుసగా 3 సార్లు టీడీపీ తరపున రేపల్లి ఎమ్మెల్యేగా గెలుపొంది యాట్రిక్ నమోదును చేసుకున్న ఘనత అనగాని సత్యప్రసాద్ గారికి దక్కిందని కూడా చెప్పవచ్చును. పార్టీ కష్టకాలాల్లో ఉన్నప్పటికి కూడా పార్టీని అంటిపెట్టుకోనండి పార్టీ సిద్ధాంతాలకు పనిచేసి సందర్భాన్ని సీఎం చేయడం తన దైవమని భావించిన వ్యక్తి మన అనగాని సత్యప్రసాద్ అని కూడా చెప్పవచ్చును. 2019 ఎన్నికల్లో కూడా అనగాని సత్యప్రసాద్ గారు రేపల్లి నుంచి గెలుపు పొందడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. దాదాపు 2 స్థానాలనే టీడీపీ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు గెలుపొందడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలలో ఒకళ్ళు అనగాని సత్యప్రసాద్ అయితే రెండో వాళ్ళు మద్దాల గిరిధర్ గారు. మద్దాల గిరిధర్ గారు ఆ వైసీపీ ప్రభావాలకు లొంగి వైసీపీ ఇచ్చిన తాత్కాలిక ప్రయోజనాలకు లొంగిపోయి టీడీపీ నీడి వైసీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కానీ అనగాని సత్యప్రసాద్పై కూడా అనేకంగా ఒత్తిళ్ళు వచ్చాయి. వైసీపీ పార్టీలకు జాయిన్ అయితే మీకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తామని, వైసీపీ పార్టీలో జాయిన్ అయితే మీకు అవసరమైతే మంత్రి పదవి కూడా ఇస్తామని, మీకు కావాలనుకుంటే కూడా ఆఫర్లు నాడు ఇవ్వడం జరిగింది. కానీ తాను నాకు టీడీపీ పార్టీ ముఖ్యమని, నాకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ పార్టీని వదిలిపెట్టే పరిస్థితి లేదని, అన్న ఎన్టీఆర్ బాటలో తాను నడుస్తానని, చంద్రబాబు గారి నాయకత్వం తాను పనిచేస్తానని కూడా ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా చెప్పడం కాకుండా వైసీపీ పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. అప్పుడే ఆనాడే నుండి నేటి వరకు కూడా పార్టీకి కోసం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానని కూడా చెప్పవచ్చును. వైసీపీ వల్ల అతనిపై అనేకంగా రాజకీయ ఒత్తిడి కాకుండా అనేక సార్లు కూడా దాడులు చేయడం జరిగింది. వాటన్నిటికి కూడా ఏమాత్రం భయపడకుండా తమ నమ్మిన సిద్ధాంతం కోసం తను నమ్మిన పార్టీ కోసం అనినిత్యం పాటుపడుతున్న వ్యక్తిగా అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో అతను ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ తిరుగులేని శక్తిగా ఎదిగినని చెప్పవచ్చును. త్వరలో టీడీపీ పార్టీ రాబోతుందని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని కూడా అనగాని సత్యప్రసాద్ గారు అన్నారు. టీడీపీ పార్టీ వస్తేనే తమకు మంచి చేకూరుతుందని, టీడీపీ పార్టీ వల్లనే తమకు మేలు జరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి మంచి రోజులు వస్తాయని కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అతను ఒక ఎమ్మెల్యేగా శాసనసభల్లోనూ కూడా తన వాణిని బలంగా వినిపిస్తూ అప్పటి ప్రభుత్వం పైన ఏకరంజనంగా పోరాటంలో కూడా అదే ప్రజల సమస్యలపైన ప్రభుత్వానికి తెలియజేయడంలో కూడా అనగాని సత్యప్రసాద్ గారి కృషి అనలేదని కూడా చెప్పవచ్చును. ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఖర్చు చేయాలి తప్ప, ప్రజల కోసం వినియోగించుకోవాలి తప్ప, స్వార్థ ప్రయోజనాలకు ఆనాడు వైసీపీ ప్రభుత్వం వినియోగిస్తుందని కూడా అనేక మాటలు చట్టసభల్లోనూ శాసనసభల్లో కూడా అతను ప్రభుత్వ దృష్టికి వివరించారు. వాటన్నిటిని అప్పుడు ప్రభుత్వం పరిశీలన పెట్టడం జరిగింది. కానీ అవన్నీ కూడా నేడు ఆధారాలు, వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ కూడా నేడు ఆధారాలతో రుజువులతో సహా బయటపడటంతో ఆనాడే సత్యప్రసాద్ గారు చెప్పారనే సంగతి కూడా ప్రజలందరూ కూడా నేడు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుంగ శిష్యుడు కాబట్టి మన జరిగిన ఎన్నికల్లో అతను అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అతను గెలవడం కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించడంలో కూడా అనగాని సత్యప్రసాద్ గారి కృషి అనలేని కూడా చెప్పవచ్చును. 2019 నుంచి 2024 వరకు పార్టీ ఎంతో నిరాశలు ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధైర్యం చెప్పి త్వరలో మనకి మంచి రోజులు రాబోతున్నాయని కూడా అనేక మోటివేషన్ స్పీచ్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం అని కూడా చెప్పడంలో వీరి క్రియాశీలక పాత్రను పోషించారని కూడా చెప్పవచ్చును. అప్పుడు వారు వేసిన బీజము అదేవిధంగా ఒక ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తేనే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితేనే మరలా అమరావతి అభివృద్ధి చెందుతుందని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేయడంలో కూడా అనగాని సత్యప్రసాద్ గారు సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చును. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రి పదవిని అనగాని సత్యప్రసాద్ గారికి ఇవ్వడం జరిగిందని కూడా చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు గారు తనపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా
రెవెన్యూ శాఖను అత్యంతంగా కీలకమైన శాఖ కాబట్టి ఎక్కడ కూడా అవినీతి కార్యక్రమాలు జరగకుండా, ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారని కూడా చెప్పవచ్చును. అనగానే సత్యప్రసాద్ గారు పార్టీలోనే కూడా సీనియర్గా ఎమ్మెల్యే కావడంతో, అదేవిధంగా ప్రభుత్వంలో మంచి శాఖ నిర్వహించడంతో ప్రజల్లో ఉదయాల్లో కూడా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కూడా చెప్పవచ్చును. ఎన్నికల్లో తమ పార్టీ సూపర్ హామీలు ఇవ్వడం జరిగిందని, ఆ హామీల అన్నింటిని కూడా తమ పార్టీ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తుందని కూడా సత్యప్రసాద్ గారు అన్నారు. సూపర్ హామీలో భాగంగా దాదాపు 5 హామీలను కూడా తమ పార్టీలో అన్నింటిని కూడా నెరవేర్చడం జరిగిందని, త్వరలోనే ఆడవాళ్లకు ఉచిత బస్సు సౌకర్యంగా కల్పించడం జరుగుతుందని కూడా సత్యప్రసాద్ గారు అంటున్నారు. పేదవాళ్ళకు పెన్షన్ పెంపు కానీ, బడి పిల్లలకు తల్లి దీవెని కానీ, రైతులకు అన్నదాత సుఖీభావ కార్యక్రమాలు కానీ, మహిళలకు గ్యాస్ బండ్లలో ఉచితంగా కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తాము ఎంతో విజయవంతంగా ఇవ్వడం జరిగిందని, త్వరలోనే మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసి మహిళలకు ఆశీర్వాదాలను కూడా తీసుకుంటామని కూడా అనగా సత్యప్రసాద్ గారు అన్నారు. తమ పార్టీ పేదల మహిళల పక్షపాతి పార్టీ అని కూడా అనగా సత్యప్రసాద్ గారు అన్నారు. తెలుగుదేశం జెండానే కార్మికులకు అండగా ఉంటుందని, కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడటానికి సిద్ధంగా ఉంటామని కూడా అన్నారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా రోజుకి 18 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని, వివిధ దేశాలను పర్యటిస్తూ అక్కడ తనకున్న పరిసరాల ద్వారా అనేక మంది పెట్టుబడిదారులను అమరావతికి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా కృషిస్తున్నాం కూడా చెప్పవచ్చును. మా యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు కూడా రాష్ట్రానికి అనేక ఐటీ పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందని, ఈ పరిశ్రమ వల్ల అనేక మందికి లబ్ధి చేకూరటమే కాకుండా ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని కూడా అనగా సత్యప్రసాద్ గారు అన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మా పార్టీ చెప్పిన విధంగా పనిచేసుకుంటూ పోతుందని, ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం మేము ముందుకెళ్తున్నామని కూడా, ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా వరుసగా మేము పథకాలన్నింటినీ కూడా అమలుపరుస్తూ ముందుకు సాగుతున్నామని కూడా అనగానే సత్యప్రసాద్ గారు అన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అతనికి 11 సీట్లను కట్టబెట్టడం జరిగింది. అతనికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. కానీ ప్రతిపక్ష హోదాని ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీ రానంటాం. అది ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారని, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తారా అధికార పక్ష హోదా ఇస్తారని ప్రజలు అనేవని, ప్రజలు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు కట్టుబడి ఉండాలి తప్ప ప్రజల తీర్పు కాకుండా నీ వ్యక్తిగత తీర్పు ప్రకారము నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీ రానని మొండికేసి కూర్చోవడం వలన ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన నీకు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి నువ్వు నీ పార్టీ అధ్యక్షుడు కాబట్టి పేద ప్రజల సమస్యల తరపున, పేదవాడి సమస్యల తరపున ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని, ఇంకా మేమేమైనా అమల్లో పథకాల లోపాలు అమల్లో కానీ లేకపోతే పాలన లోపాలు ఏమైనా కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు ఉంటే వాటిని సవరించుకోవాలని మీరు మా సలహా సూచనలు ఇవ్వాల్సిన పోయి చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ బాబు పైన, పవన్ కళ్యాణ్ పైన మీరు ప్రతినిత్యము మీడియాలోనూ పత్రికల్లోనూ అవాకు సేవాకులు పేలటం వలన ప్రజలందరూ కూడా అసహించుకున్నారు కూడా అన్నారు. గతంలో మీరు చేసిన దుర్మార్గ పాలన వలన, తుక్లక్ పాలన వలన రాష్ట్రం ఎంతో వెనకబాటు పడిందని, దాదాపు 20 సంవత్సరాల పాటు వెనకబాటు పడిందని, అన్ని వ్యవస్థలు కూడా కొలాప్స్ అయిపోయినావని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైందని, వీటిని గాడి పెట్టడానికే మా నాయకుడు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి దాదాపు సంవత్సరం కాలం పట్టిందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఇచ్చిన సూపర్ హామీలని అన్నిటిని కూడా అమలు చేయడం కోసం మేము కృషి చేస్తున్నామని కూడా అనగానే సత్యప్రసాద్ గారు అన్నారు. ప్రభుత్వము ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటుందని, పేదవారి తరపున మా ప్రభుత్వం పనిచేస్తుంది కూడా అన్నారు. కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీలు 3 కలిసి కూడా తగిన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల సంక్షేమంగా అనుగుణంగా మేము పనిచేస్తాం తప్ప వైసీపీ ప్రభుత్వం అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి లాగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని రాష్ట్ర సంపద మొత్తాన్ని
బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడము, వారి బినామీలు కట్టబెట్టడం వల్లనే నేడు అనేక ఎంక్వైరీలు జరుగుతున్నాయని, ఆ ఎంక్వైరీల్లో అనేక మంది గతంలో చేసిన అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు విషయాన్ని ఎదుర్కొన్నారని, అదేవిధంగా అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఉన్నతాధికారులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా ఐఆర్ఎస్ ఆఫీసులు, మాజీ ఉన్నత అధికారులు కూడా నేడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కార్యక్రమాల్లో పాలుపంచుకోవటం వల్ల నేడు అనేక మార్లు విచారణలు ఎదుర్కొన్నారని, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారని, పోలీసులు వాళ్ళ ఇళ్ళకి వచ్చి నోటీసులు అందిస్తున్నారని, కొంతమంది అధికారులు అయితే నేరం జరిగినట్టు రుజువు కావడంతో కొంతమంది ఉన్నతాధికారులు, అదేవిధంగా పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ అయిన మిథున్ రెడ్డి లాంటి నాయకులు సైతం నేడు జైల్లో ఉన్నారంటే దానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతిలో వీళ్ళందరూ భాగస్వాములు కావటము, వీళ్ళందరూ సహకరించడం అని కూడా మనం చెప్పటం కాదు, ఆధారాలతో వాళ్ళు పోలీసులకు, అదేవిధంగా ఎంక్వైరీ ఆఫీసులకు దొరకటం వల్లనే కోర్టులో వాళ్ళని జైలుకు పంపించాయి తప్ప కూటమి ప్రభుత్వం చేసింది ఏం లేదని కూడా అన్నారు. కూటమి ప్రభుత్వం అంతా కూడా ఒక చట్ట ప్రకారం పనిచేస్తుందని, రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుంది తప్ప మీ గతంలో వైసీపీ ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునటం కాదని కూడా చెప్పవచ్చును. నేడు వైసీపీలో జరిగిన అవినీతి మొత్తాన్ని కూడా మేము ఎంక్వైరీలు చేస్తున్నామని, ఆ ఎంక్వైరీలో భాగంగానే పోలీసు వాళ్ళు, కోర్టులు వాళ్ళని జైలుకు పంపుతున్నారు తప్ప దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ బాబు గారికి కానీ ఎలాంటి సంబంధం లేదని కూడా అనగాని సత్యప్రసాద్ గారు కొట్టివేశారు. వాళ్ళ ఆధారాలతోనూ, రుజువులతోనూ, అదేవిధంగా కోట్లాది రూపాయల డబ్బులతోనూ అడ్డంగా దొరకటం వల్లనే వాళ్ళపైన చట్టప్రకారం చర్యలు తీసుకున్నారని కోర్టులు తప్ప వాటిల్లో తమ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రమేయం లేదని కూడా అనగాని సత్యప్రసాద్ గారు మరొకసారి తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సలహా సూచన చేయాల్సిన పోయి అనేక రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయటము, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలను ఉద్రేకపరిచే విధంగాను, ప్రజలను ప్రేరేపించే విధంగాను ప్రసంగాలు చేయడం మానుకోవాలని కూడా అనగాని సత్యప్రసాద్ గారు తెలియజేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యలపైన పోరాడాలని, అవసరమైతే తమ ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు ఇచ్చి అమరావతి అభివృద్ధిలోనూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలని కూడా అనగాని సత్యప్రసాద్ గారు సూచించారు. లేకపోతే మీరు ఇదే విధంగా మీరు ఎవరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను ఉద్రేకపూరిత ప్రసంగాలు ఇస్తూ ప్రజలు రెచ్చగొడితే రాబో 2029 ఎన్నికల్లో మీరు ఈ 11 సీట్లు కూడా రావని విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా అనగాని సత్యప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరించారు.